ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు 11 గంటల మధ్య మనం రావాలి అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? 12 గంటలకు. అంటే వీనికి ఆశ లేదు. ఆశ ఉన్నవాడు అరే స్టార్టింగ్ ప్రార్థనలోనే ఒకవేళ దేవుడు నన్ను దర్శించవచ్చు, ఒకవేళ వర్షిప్ చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ నా మీదకి రావచ్చు, ఒకవేళ వర్షిప్ జరుగుతూ ఉన్నప్పుడే దేవుని శక్తి నన్ను కమ్ముకొనొచ్చు, లేదా వాక్యము వింటున్నప్పుడే దేవుని అగ్ని నా మీదకి రావచ్చు. నేను కదలను, మెదలను, లేవను, నేను సరైన టైం నుండి ఇండు టైం వరకు నేను ఆ మందిరములోనే ఉంటా అని ఆశతో ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఏ క్షణాన వస్తాడో వాళ్ళు ఆ దేవుని మహిమను పొందుకుంటారు, ఆ స్వస్థతను పొందుకుంటారు, ఆ దీవెనను పొందుకుంటారు. అక్కడ వారికి వెంటనే స్వస్థత కార్యక్రమం అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే వాళ్ళు కొన్నిటికాడ ఏం చేస్తారు? అక్కడట గుంపులు గుంపులుగా పడి ఉన్నారట. గుంపులు గుంపులు, ఒక్కొక్కడు కాదండి. ఏమండి, రేపు వావిలాల చర్చిలో గుంపులు గుంపులుగా ఉండాలి రోగులందరూ. ఇలా ఎప్పుడు దేవుడు వచ్చి ఇట్లా టక్న టచ్ చేస్తాడా అప్పుడే వాళ్ళందరూ బాగా కావాలి. ఆమేన్. ఈ వావిలాల ఈ చర్చ్ అనే కోనేటి సరస్సులో అందరూ మునిగి స్వస్థత పొందుకునేటట్టుగా దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూడాల్సినటువంటి ఒక సమయాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి ఆశ ఉన్నది చూడండి. ఆరాధన అయిపోయినాక కొందరు వస్తారు, ప్రారంభ ప్రార్థన అయిపోయినాక కొందరు వస్తారు, వాక్యం చెప్తూ ఉంటే అటు ఇటు లేచిపోయేటోళ్ళు కొందరు, ఫోన్లు పట్టుకొని మాట్లాడడానికి వెళ్ళేటోళ్ళు కొందరు. ఏమండి, ఆయన ఒక్క మాట సరిపోదండి? హల్లెలూయా. ఒక్క మాటతోని కార్యం జరుగుతుందా? జరగదా? స్వస్థత జరుగుతుందా? జరగదు. మరి వీళ్ళందరూ ఇలా లేచిపోతూ ఉంటే ఆ సమయంలో దేవుడు వాళ్ళను స్వస్థపరిచే టైం అనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అప్పుడేంటి పరిస్థితి? ఇలా ఎన్నేళ్ళు నువ్వు ఆరాధన తప్పిస్తున్నావు, ఇలా ఎన్నేళ్ళు వాక్యాన్ని తప్పిస్తున్నావు, ఇలా ఎన్నేళ్ళు విశ్రాంతి దినాన్ని తప్పిస్తున్నావు, ఇలా ఎన్ని సంవత్సరాలు ప్రారంభ ప్రార్థనలో నువ్వు ఉండలేకపోతున్నావు, ప్రారంభ దశలో దేవుని మందిరంలో ఉండలేకపోతున్నావు, ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క వాక్యం ఆశీర్వాదమును పొందకుండా వెళ్ళిపోతున్నావు, ఎన్నిసార్లు దేవునికి సిలువకు వ్యతిరేకంగా నువ్వు తిరుగుతున్నావు. అర్థం చేసుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్ళు ఈ రోగంతో ఉంటావు, ఎన్నేళ్ళు వ్యాధితో ఉంటావు, ఎన్నేళ్ళు ఈ కష్టంతో ఉంటావు, ఎన్నేళ్ళు ఈ రుగ్మతలతో నువ్వు బాధపడుతుంటావు, ఎన్ని సంవత్సరాలు ఇలా నవిసిపోసుకుంటావు. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి వచ్చే సమయానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు కనుక ఈ శ్రమలకు నీకు నువ్వే ఉత్తరవాది అవుతూ ఉన్నావు. ఎన్నేళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ పడి ఉన్నారు. నీకు అర్థమైతలేదా? అనేక మంది టైంకు వెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రారంభ ప్రార్థన చేస్తారా, ఎప్పుడు వర్షిప్ చేస్తారా, ఎప్పుడు దేవుని మహిమపరుస్తారా, ఎప్పుడు దేవుని మహిమ దిగి వస్తుందా అని ముందుగాలు వెళ్ళి చూస్తూ ఉంటే ఎన్నికంతలకు వచ్చి ఎక్కడెక్కడో కూర్చుండి ఎక్కడెక్కడో లేచిపోయే వాళ్ళు ఎందరినో మనం ఈరోజు సంఘాలలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, సంఘాలు ఎలా అయిపోతున్నాయి తెలుసా? మరి వీనికి ఏ రాష్ట్ర మంత్రి ఫోన్ చేస్తాడో లేకపోతే ఏ ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడో తెలియదు, కానీ ఫోన్ రాగానే గిద ఉరుకుతాడు. ఫోన్ రాగానే ఉరుకుతాడు. ఏం మాట్లాడినవరా నువ్వు? ఫోను ఏమున్నది నీ ఫోన్లా? అవే సొల్లు కబుర్లు తప్ప. అరే, దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు నువ్వెవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు ఫోన్ ఎట్లా మాట్లాడతావు? ఫోనును అసలు చర్చికి రాగా ఫోను తీసుకొచ్చేటోడు మూర్ఖుడండి. తీసుకురావద్దు ఫోను. ఒకవేళ తీసుకొచ్చినావా దానిని తెలివిగా ఆఫ్ చేసి బ్యాగ్లో పడేసేయాలి. చర్చి మొదలుకొని చర్చి అయిపోయేంత వరకు నీ సెల్లు మోగదు. మోగిందా నువ్వు అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నట్టే. ఎవరితో మాట్లాడాల్సిన నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? చాలా మందికి మనోళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. మనం ఎందుకు మొబైల్ ఆన్ చేయాలి? మనం దేవుడు ఏ టైంలో ఏం మాట్లాడతాడో, ఒక్క మాట నీ హృదయంలోకి ఎప్పుడు తాకుతుందో తెలియదు. ఆ ఒక్క మాట నిన్ను స్వస్థపరుస్తుంది. అది నీకు అర్థమైతలేదు. ఏ క్షణాన దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడో నీకు తెలియదు. అక్కడ ఉన్న రోగులందరూ కోనేటి దగ్గర ఉన్నట్టు అందరు వచ్చి దేవుని మందిరంలో ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు నాతో దేవుడు మాట్లాడతాడా అని. ఏ క్షణాన దేవుడు నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. అవునండి.